ఎప్పుడు ఎప్పుడు రెగ్యులర్ అంటూ నిరీక్షిస్తున్నాము. అడిగితే ఏమంటారు, అన్నిది సెంట్రల్ స్కీమ్ కాబట్టి నువ్వు సెంట్రల్ వాళ్ళ నుండే తెచ్చుకోవాలి అంటారు. ఎటు కానీ బతికిస్తారు. గాలిలో ఏదైనా ప్రాసులు వట్టి అట్లాగే ఆ యొక్క ఎంఆర్సీలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా మేడం అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మేడం. కానీ మేము చాలని వేతనాలతో 15 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాం మేడం. మరి గత సంవత్సరం పిసిసి అధికార హోదాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు మేడం. ఒకసారి మేము కనుక అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే ఒక టీ తాగే సమయం లోపల మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేసి మీకు ఆర్డర్ కాపీ ఇచ్చి ఛాయ్ తాగి పంపిస్తానని హామీ ఇచ్చిన సందర్భం మేడం. కానీ ఇప్పటికీ 1 year కలిసినప్పటికీ కూడా మా యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నట్టు ఉద్యోగస్తుల గురించి పట్టించుకున్న పాపన లేదు మేడం. మరి ఇక్కడ తీసుకున్నట్టయితే మేడం ప్రతి సంవత్సరం పంపే పిఏపీ లోపల మరి యొక్క వ్యవస్థ శిక్ష అనేటువంటి 60-40 రేషియోలో సెంట్రల్ గవర్నమెంట్ మరి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో నడుస్తున్న సందర్భం మేడం. మరి 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ యొక్క పిఏబి అనేటువంటిది ప్రతి సంవత్సరం పంపేటువంటి కాపీ బేస్ లాగానే పంపడం వల్ల మేడం ఈ యొక్క వేతనాలు పెంచే అవసరం ఉన్నప్పటికీ కూడా వీరు పంపకపోయేసరికి అదే విధంగా ఉండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మేడం. కాబట్టి మీ ద్వారా ఈ యొక్క సమగ్ర శిక్షణ బాధలు ఆలకించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా చూడగలరని కోరుతున్నా మేడం. దానికంటే కుటుంబానికి భరోసా ఏది? ఎవరిస్తారు భరోసా? పేరు టీఆర్ఎస్ ప్రభుత్వమైనా గోరంత చేసి కొండంత చెప్పుకుంది. మీరు ఆ గోరంత ఉండే లేకుండానే పబ్లిసిటీలో ఎవరెస్ట్ అంతా చెప్పుకుంటున్నారు. కనీసం ఆలోచించేంత ఓపిక లేదా? మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎక్కడికక్కడ విద్యార్థులను తీర్చిదిద్దే పనిలో ఉండాల్సిన వీళ్ళు ఈ రోజున రోడ్డెక్కి మా భవిష్యత్తుకే భద్రత లేదు, మా జీవితాలు ఆగమైపోయినాయి, ఎటుగాని పరిస్థితులు అయిపోయినాయి అంటే కనీసం ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతమంది మహిళలు ఇక్కడే కాదు, ఎక్కడ ఏ జిల్లా కేంద్రాల్లో చూసుకుంటున్నా పెద్ద ఎత్తున మహిళా కార్మికులు కూడా వచ్చి ఉద్యోగులు వచ్చి ఇంత దారుణంగా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎండనక వానక కూర్చొని మళ్ళా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అంతమంది మహిళా మంత్రులు ఉన్నారు ప్రభుత్వంలో, ఒక్కరైనా సమాధానం చెప్తా ఉన్నారా? ఆనాడు అపోజిషన్ లో ఉన్నటువంటి సీతక్క గారైనా కొండా సురేఖ గారైనా ఒక్కరైనా మాట్లాడుతున్నారా? ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఏమైనా మీ మాటలు ఆనాడు కోటలు దాటినాయి కదా. ఈ రోజు మీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారి ఉద్యోగులతో మాట్లాడి చూడండి. కొంచెమైనా వాళ్ళకు ఊరట దొరుకుతుంది కదా. మాట్లాడడానికి మాటలు లేవు, మొహం చెల్లదు. ఎందుకంటే చెప్పినవి చేసే పరిస్థితి లేవు కదా, చేసే పరిస్థితి కదా. ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఇందాక సోదరి మన అడిగిండు, నారాయణ సార్ గారు కూడా మీ ముందే చెప్పిండు. పోయిన సంవత్సరం కూడా నేను వచ్చి అదే చెప్పిన, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా తయారుగా ఉన్నామని సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది ఎస్ఎస్ఏ ఉద్యోగుల గురించి. పోయిన సంవత్సరం నేను సర్క్యులర్ పట్టుకొని వచ్చి కూడా చూపించినాను. ఇదిగో సెంట్రల్ గవర్నమెంట్ మీకోసం అన్ని విధాలుగా తయారుగా ఉన్నామని సర్క్యులర్ కూడా ఇచ్చి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని ఆనాడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను మరొక్కసారి నిలదీస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుపు పలుపు ఎందుకు ఉండడం లేదు? మీది కాదు కదా అనుకుంటున్నారా? ఈ రోజున వీళ్ళందరూ కలిసి సింహాసనం మీద కూర్చోబెడితేనే వీళ్ళ కష్టంతోనే మీరు ఇప్పుడు గద్దెనెక్కిండ్రు. గుర్తుంచుకోండి, కూర్చోబెట్టిన వాళ్ళకి దింపి తొక్కడం నిమిషం పని. ఆ మాటకు వస్తే ఎందుకైనా రెడీ ఉంటారు మా సోదర సోదరీమణులందరూ. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే వాళ్ళు అవసరం అనుకుంటే ఎంతటి వాళ్ళకైనా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మరి అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. కేంద్ర ప్రభుత్వం నుంచి మేడం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తయారుగా ఉంది. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రావడం గౌరవనీయులు ఎంపీ అరవింద్ గారు మరీ కూడా వారి మాటగా చెప్పిన వారు ఢిల్లీలో ఉన్నారు. ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. అన్ని
రకాలుగా సపోర్ట్ ఉంటుంది. వారి మాటగా నేను చెప్తా ఉన్నాను. నేను కూడా లోపలగా ఎక్కడి వరకైనా మీకోసం రావడానికి సిద్ధం, ఎంత దానికైనా చేయడానికి సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి జాబ్ రెగ్యులరైజేషన్ కానివ్వండి, మనం కోరుకుంటున్నటువంటి ఆరోగ్య బీమా 10 లక్షలు కానివ్వండి, జీవిత బీమాకు సంబంధించినటువంటి 20 లక్షలు కానివ్వండి, రిటైర్ అయిన తర్వాత 25 లక్షలకు మనకు అడిగిండ్రు, తప్పకుండా దాన్ని కూడా కల్పించడం కానివ్వండి, పూర్తిగా విద్యాశాఖలో కానివ్వండి, ఉపాధ్యాయుల ప్రభుత్వ శాఖలో కానివ్వండి మాకంటూ ఒక కోట కల్పించమని అడిగిండ్రు. నిజం చెప్పాలంటే మీరు అడిగినవి చాలా చిన్నవి నిజంగా ఖచ్చితంగా చేయాల్సినవి. మీరేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మీకు కావాల్సినటువంటి, మీకు రావాల్సినటువంటి హక్కులను మీరు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని మరొక్కసారి మీరు కోరడం అనుకుంటున్నారా, లేకపోతే హెచ్చరించడం అనుకుంటారా? మీరేమనుకుంటే అది. ఎందుకంటే ఈ రోజున అక్కడ ఉండి పిల్లలకు విద్యావాదాలు బోధించవలసిన వీళ్ళు ఈ రోజున ఇక్కడ కూర్చొని నానా తంటాలు పడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఆగమైతా ఉన్నాయి. ఒక్కొక్కరు చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వచ్చిండ్రు. పోయిన సంవత్సరం నేను చూసిన, చాలా బాధేసింది. ఇప్పుడు కూడా ఉన్నారు, చూడండి, మీకే కనిపిస్తారు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి కూర్చున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీకైతే కనికరం కలగట్లేదేమో. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి లోకల్లో ఉన్నటువంటి నాయకులు శాసనసభలో ఉన్నారు కదా, జరంత ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళందరూ నమ్మే కదా మిమ్మల్ని శాసనసభకు పంపించింది. మరి మా ఉద్యోగాల పరిస్థితులు ఆగమవుతున్నాయి. మా ప్రజల పొట్టు మిట్టాడుతూ ఉన్నారు. అధోగతి అయింది. 7 సభ్యులు మీరు వివరించాల్సిన అవసరం ఉంది. మేము మరొకసారి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు తోడుగా ఉంటుంది. మేమందరము కూడా మీతో పాటు నిలబడతాం, కలబడతాం. మీ హక్కులు మీకు వచ్చే వరకు కూడా మీతో పాటు ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్తా ఉన్నా, మరొక్కసారి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున పదవి ఉందని అహంకారంతో నిమిషం చేస్తానని ఆ రోజు చెప్పిండు. మరి పదవితో అహంకారం వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ మీరు నిజంగా తలుచుకుంటే నిమిషం పని చేయాలి అనుకుంటే, కానీ చేయాలని అనిపించట్లేదా, చేయాలని చిత్తశుద్ధి లేదా నాకు అర్థమవుతలేదు. కానీ ఆ నాయకులకు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ శాసనసభ్యులకు లేదా నాకు అర్థమవుతలేదు. కానీ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పే వీళ్ళు మరొక్కసారి చెప్తున్నా, మీకు బుద్ధి చెప్పగా మానరు. వాళ్ళతో పాటు కలిసి నడవడానికి మేము ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు బాధపడకండి, బాధ అస్సలు పెట్టుకోకండి. మీ ఆడబిడ్డగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులలో ఖచ్చితంగా ఒక కార్యకర్తగా మీతో పాటు ఉంటాను. గౌరవనీయులు ఎంపీ అరవింద్ గారి సంపూర్ణ మద్దతు కూడా మీకు ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీకు న్యాయం అందరి వరకు కూడా పోరాటం మీతో పాటు చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను. జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ దృష్టి కూడా నేను తీసుకొని వెళ్తాను. అసెంబ్లీలో ప్రస్తావించవలసి వారిని కోరుతాను. ఖచ్చితంగా చేస్తాను నా పని.